బ్రేకింగ్ న్యూస్. తెనాలి పోలీసుల గోండా గిరిని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తెనాలి పోలీసులు ముగ్గురు వ్యక్తుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు పాల్పడ్డారు. నిజానికి ఎవరైనా నేరం చేస్తే వాళ్లను కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలు చూపించిన తరువాత న్యాయస్థానాలు శిక్షలు విధిస్తాయి. కానీ ఇక్కడ చూడండి, ఆ ముగ్గురు యువకులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్లపైన పోలీసులు కొడుతున్నారు. ఇక నేను చెప్పబోయే దానికంటే ముందు ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో మీరు చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అది తెనాలిలో పోలీస్ స్టేషన్ ముందు జరిగిన ఘటన. తెనాలి పోలీసులు లాఠీలను తీసుకొని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటన. అంతేకాదు ఈ దృశ్యాలలో మొత్తం మానవ సమాజం నివ్వెరపోయేటటువంటి ఒక ఘటనని మీకు చూపిస్తాను. బహుశా మీరు బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ ప్రవర్తించినటువంటి తీరు, బ్రిటిష్ వాళ్ళు భారతీయులపై చూపించిన అమానుష ఘటన మీ కళ్ళ ముందు కనిపించే ఒక దారుణ ఘటన. ఎల్లో షర్ట్ వ్యక్తి విషయంలో అలాంటి ఒక ఘటన మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మొదటి నుంచి ప్లే చేద్దాం పీసీఆర్ ఆ దృశ్యాలను. మొదటి నుంచి లెక్క పెట్టండి మీరు ఎన్ని దెబ్బలు కొట్టారో. ఒక్కసారి ఆ ఎల్లో షర్ట్కి ఏం జరుగుతుంది మొదటి నుంచి ప్లే చేద్దాం. పీసీఆర్ మొదటి నుంచి ప్లే చేద్దాం. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. చూసారా దృశ్యాలు? తెనాలిలో పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన దృశ్యాలు అవి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు, వాళ్ళు ఏదైనా నేరం చేసుంటే సాక్ష్యాలతో కోర్టులో నిరూపించి జైలు శిక్ష వేయించాల్సిన పోలీసులు ముగ్గురిని కూర్చోబెట్టి కాళ్ళు చాపించి కాళ్లపైన 31 దెబ్బలు కొట్టారు. అంతేకాదు ఆ ఎల్లో షర్ట్ వేసుకున్న వ్యక్తిపై బూటు కాళ్లతో మోకాళ్ళపైన తొక్కి ఆ కాళ్లను కొట్టారు. ఆ వ్యక్తి లేచి వెళ్ళేటప్పుడు మళ్ళీ కాళ్ళతో వెనక తన్నాడు ఆ పోలీస్ అధికారి. వాళ్ళు ఏ నేరం అయినా చేసి ఉండొచ్చు, ఏ నేరానికైనా ప్రయత్నించారో నాకు తెలీదు. వాళ్ళు శిక్షార్హులు అయ్యుండొచ్చు. కానీ ఎటువంటి శిక్షలైనా న్యాయస్థానాలు మాత్రమే వేయాలి. శిక్షలు వేసే అధికారం పోలీసులకు ఇస్తే ఎన్కౌంటర్లు జరుగుతాయి. అందులో నిజమైన ఎన్కౌంటర్లు ఎన్ని ఉంటాయో, ఫేక్ ఎన్కౌంటర్లు ఎన్ని ఉంటాయో తెలీదు. ఇప్పటికే చాలా మందికి పోలీసుల తీరుపై, అంటే నేను ఒక పోలీసు గురించి చెప్తాను, పేరు చెప్పడం లేదు, బహుశా ఆ పోలీసు గురించి వింటే గుర్తు చేసుకుంటాడేమో. అతను మేడ్చల్లో చేశాడు ఒక పోలీసు. నేనే స్వయంగా చూశాను. కొన్ని లక్షల రూపాయల లంచం తీసుకొని ఒక వ్యక్తిని పోలీస్ కేసులో ఇరికించే ప్రయత్నం నా కళ్ళ ముందే చేశాడు ఆ పోలీస్ అధికారి. ఆడియో కూడా ఎప్పటికీ నా దగ్గర ఉంటుంది. అందుకే కొంతమంది పోలీసుల విషయంలో మనం సపోర్ట్ చేయడానికి వీల్లేదు ఇలాంటి విషయాల్లో. ఆ పోలీసు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇప్పుడు పోటీ చేయడానికి, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి రాజీనామా కూడా చేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నాడు గతంలో ఆ పోలీస్ అధికారి. ఇక్కడ తెనాలి పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వీళ్ళు ఏ నేరం చేశారు అన్నది కోర్టులో నిరూపించిన తర్వాత వాళ్లకు న్యాయస్థానాలు శిక్షలు విధించాలి. కానీ తెనాలి పోలీసులు చూడండి ఒక్కసారి, వాళ్ళు అరుస్తూ ఉన్నారు. కాళ్ళపై బూటు కాలు చూసారా? బహుశా ఇది
బ్రిటిష్ వాళ్ళు భారతీయులపై చేసిన అమానుష దాడులకు సంబంధించి తీసిన సినిమాల్లో మీరు ఎలాంటి కాలాపాని లాంటి సినిమాల్లో మీరు ఎలాంటి దృశ్యాలు చూసుంటారు. కానీ గుంటూరు పోలీసులు, తెనాలిలో పోలీసులు ఎంత దారుణానికి పాల్పడ్డారు. పైగా బహిరంగంగా సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరిని కూడా నేరస్తులైనప్పటికీ కూడా వాళ్ళను కొట్టకూడదు అని. ఎప్పుడు కొట్టాలి? వాళ్ళను కొట్టకపోతే అక్కడ ఒక నేరం జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళను కొడితే కానీ అక్కడ ఒక నేరాన్ని ఆపలేని పరిస్థితులు ఉన్నాయి అనుకున్న సందర్భాల్లో పోలీసులు లాఠీచార్జ్ చేయొచ్చు. కానీ తీసుకొచ్చి నిస్సహాయులను చేసిన తర్వాత కూర్చోబెట్టి కాళ్ళు చాపించి ఇలా కొట్టడం అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? సెపరేట్ పోలీసు రాజ్యాంగం ఏమన్నా ఉందా? ఈ పోలీసులకు ఆ గుంటూరులో చోటు చేసుకున్నటువంటి ఆ తెనాలి పోలీస్ స్టేషన్లో సెపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఉందా? చూసారా ఇద్దరు పోలీసు అధికారులు ఎలా కొడుతున్నారో చూసారా? డీజీపీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు దీనిపైన సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్స్లో ఆడియో వీడియో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయండి అని అన్నారు. ఎందుకు? పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళిన తర్వాత లాకప్లో మాటలు వినబడకుండా కొడతారేమోనని, అక్కడ జరిగే మాటలు కూడా వినబడాలి అని ఆడియో వీడియో సీసీ కెమెరాలను అమర్చండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ ఇక్కడ బహిరంగంగా నడి రోడ్డు పైన పోలీస్ స్టేషన్ ముందు కూర్చోబెట్టి అంతమంది జనం చూస్తూ ఉండగా కొట్టారు. వాళ్ళు నేరస్తులు అయి ఉండొచ్చు, ఎటువంటి నేరమైనా చేసి ఉండొచ్చు. గతంలో ఒక రౌడీ షీటర్కి సంబంధించి ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా పోలీసుల మెడకు చుట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు రౌడీ షీటర్లు కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, నిస్సహాయాలుగా దొరికినప్పుడు వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు చెప్పాలి. కనిపిస్తే కాల్చివేత లాంటి ఆదేశాలు ఏమన్నా ఉంటే ప్రమాదకరమైన నేరస్తుల విషయంలో తప్ప మిగిలిన వాళ్ళ విషయంలో ఇలాంటి కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోకూడదు. సో పోలీసులు ఇప్పుడు ఈ పోలీసులకు డ్యూటీ చేసే అధికారం లేదు. బహుశా సస్పెండ్ చేయడం కాదు, ఈ పోలీసు అక్కడ ఎవరైతే ఉన్నారో చూస్తూ ఉన్నారో ఆ పోలీసు అధికారులందరినీ కూడా డిస్మిస్ చేయాలి అనే డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగానికి అనర్హులు అనే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. నడి రోడ్డు పైన పోలీసులే గూండాలుగా ప్రవర్తిస్తే ఇక గూండాలు ఎలా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఏదైనా నేరం చేయనివ్వండి, ఏ నేరమైనా చేస్తుంటే మరి కోర్టులు ఎందుకు? కోర్టులో కదా ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్పించుకుంటారు సాక్ష్యాలను తారుమారు చేసి అన్నప్పుడు, మరి సాక్ష్యాలను సేకరించలేనప్పుడు మరి పోలీసు వ్యవస్థ ఎందుకు? పోలీసులు ఉన్నదే అందుకు కదా. నేరస్తులను పట్టుకొని సాక్ష్యాలను సేకరించి పోలీస్ స్టేషన్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్షలు విధించాలి కదా. మరి వీళ్ళు ఏ నేరం చేశారు? గంజాయి తాగారనో ఇంకొకరనో చాలా నేరాలు చేశారని చెప్తున్నారు. కానీ అలా రోడ్డు మీద కొడితే రేపు అమాయకులను కూడా కొట్టరు అనేమన్నా ఉందా? ఇప్పటికీ అమాయకులను కూడా కొట్టిన పోలీసులు లేరా? అమాయకులను కొట్టి లాకప్ డెత్లు చేసినటువంటి సందర్భాలు లేవా? ఓకే, నడి రోడ్డు పైన ఇంత దారుణంగా కొట్టారంటే లాకప్లో ఇంకెంత దారుణంగా కొడతారు అంటే ఎటువంటి సంకేతాలు ఇవ్వాలి అని అనుకున్నారు? మరి ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు మామూలుగానే ఏదైనా సందర్భంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా మంది పోలీసులు మంచి వాళ్ళు ఉంటారు, మంచి పోలీసులకు సలాం. కానీ చేతిలోకి చట్టాన్ని తీసుకునే పోలీసులను ఏమనాలి? చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, చూసాం, కళ్ళ ముందు చూసాం చాలా మందికి. ఒక విషయం చెప్పాను కదా, గతంలో మేడ్చల్లో ఎస్ఐగా ఉద్యోగం చేసి ఆ తర్వాత మరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ల్యాండ్ కేసులో సస్పెండ్ అయ్యి తర్వాత ఉద్యోగ విరమణ చేసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసిన ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ పోలీసులు ముగ్గురిని కూర్చోబెట్టి చూడండి, ఒకసారి లెక్క పెడదాం, ఒక్కొక్కరిని ఎన్ని దెబ్బలు కొడుతున్నారు. ఒకటి చూడండి ఒకసారి ఆడియో వినండి. ఆడియో విన్న తర్వాత చాలా సందర్భాల్లో మనం దిశ లాంటి ఎన్కౌంటర్లో పోలీసులను సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ శిక్షలు వేసే అవకాశం, శిక్షలు వేసే హక్కు పోలీసులకు ఇవ్వకూడదు. లెక్క పెట్టండి ఒకసారి. లెక్క పెట్టారా?
సరిపోయా మళ్ళీ 50 పడతాయి. దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఎవరు ఏదైనా సపోర్ట్ చేయండి, వాళ్ళ గంజాయి నేరస్తులు అయి ఉండొచ్చు, నిజంగానే ఉరిశిక్ష తీయబడాల్సినటువంటి నేరస్తులు అయి ఉండొచ్చు, కానీ అది చేయాల్సింది ఎవరు? కోర్టులు కదా. గతంలో మీరు సత్యంబాబుని కూడా చూశారుగా. సత్యంబాబు 10 సంవత్సరాలు శిక్ష పడ్డ తర్వాత కోర్టులో నిర్దోషిగా విడుదల చేసిన సందర్భం కూడా ఉంది. కానీ వీళ్ళు గంజాయి తాగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా పోలీసులపైనే హత్యాయత్నానికి పాల్పడిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఒకవేళ ఆ హత్యాయత్నానికి పాల్పడ్డాడు, నేరాలు చేస్తున్నాను, ఎవరికి వాళ్ళు ఇలా శిక్షలు వేసుకుంటూ పోతే పక్కింటోడి మీద నాకు కోపం వచ్చిందని నేను, ఎదురింటోళ్ళ మీద కోపం వచ్చిందని ఇంకొక వ్యక్తి కొట్టుకుంటూ పోతారా? కాదు కదా. న్యాయస్థానాలు ఉన్నది అందుకే కదా. పోలీసుల చేతిలో లాఠీ ఉన్నది నేరాలు జరగకుండా ఆపడానికి. నేరస్తులను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు న్యాయస్థానాల్లో మాత్రమే అప్పగించాలి. వాళ్ళు ఉరిశిక్ష పడాల్సిన నేరస్తులైనప్పటికీ కూడా మీరు ఎవరైనా ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తే రేపొద్దున అమాయకులు కూడా బలైపోయే అవకాశం ఉంటుంది. పోలీసుల కారణంగా అమాయకులు ఎవరు దెబ్బలు తినలేదా చెప్పండి. నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. అమాయకులు పోలీసుల కారణం, కొంతమంది పోలీసులు, అందరు పోలీసులు కాదు, చాలా మంది పోలీసులు, చాలా మంచి పోలీసులు ఉన్నారు, నాకు తెలిసిన పోలీసులే ఉన్నారు, దేవుడు లాంటి పోలీసులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, కానీ రాక్షసులు లాంటి పోలీసులు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మొన్న చెప్పాను కదా ఇంతకు ముందు, ఒక వ్యక్తిని, ఒక విక్టిమ్ని నిలువున ముంచేసినటువంటి ఒక పోలీస్ రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయబోయాడు. ఇలాంటి పోలీసు అధికారులు కూడా ఉన్నారు, దేవుడు లాంటి పోలీసులు కూడా ఉన్నారు. కానీ పోలీస్కి నడి రోడ్డు పైన ఇలా కొట్టే సెక్షన్, అంటే నిస్సహాయుడైన వ్యక్తిని కొట్టే సెక్షన్ వేస్తే అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపొద్దున ఏదైనా కారణం చేత ఒక అమాయకుడు బలైపోయే అవకాశాలు ఉంటాయి. శిక్షలు వేయాల్సింది న్యాయస్థానాలే. ఉరిశిక్ష వేయాలన్నా న్యాయస్థానాలే, అమలు చేయాలన్నా న్యాయస్థానాల ఆదేశాలతోనే. మనకు రెడ్ అని ఉన్నారు, చాలామంది ఏమంటున్నారంటే చూడండి ఇలాంటి వాటిని పోలీసులకు శిక్ష వేసే అధికారాలు ఇవ్వచ్చు, వాళ్ళు చేసిన నేరానికి ఇలాగే కొట్టాలి అని అంటూ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారు కదా, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి ఏమన్నారో నేను మీకు వినిపిస్తాను, వినండి. రిటైర్డ్ పోలీస్ అధికారి ఏమన్నారో మాట్లాడదాం. రెడ్డన్ గారు నమస్తే అండి. రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్ గారు ఉన్నారు, ఒకసారి రెడ్డన్ గారితో మనం మాట్లాడదాం. రెడ్డన్ గారు, ఎస్, రెడ్డన్ గారితో మరికొద్దిసేపులో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరికి కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం లేదు. చట్టాన్ని ఫాలో చేయడం మాత్రమే ఉంటుంది. ఎవరైనా చట్ట ప్రకారం మాత్రమే నడుచుకోవాలి. అది పోలీసులైనా, ఈవెన్ న్యాయస్థానాలు కూడా ఆ చట్టానికి, రాజ్యాంగానికి లోబడే తీర్పులు ఇస్తాయి. చట్టానికి లోబడి మాత్రమే తీర్పులు ఇస్తాయి. అందుకే ఒకవేళ చట్టాన్ని అతిక్రమించే తీర్పులు ఉంటే ఉన్నత న్యాయస్థానాలు ఆ తీర్పులను కొట్టివేస్తుంటాయి. ఉరిశిక్ష పడాల్సిన నేరస్తున్నైనా నిస్సహాయుడిగా ఉన్నప్పుడు పోలీసులు కొట్టడం అనేది నేరం, తప్పు. ఏ ప్రభుత్వాల అధికారులు, గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వాలు కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాలు కానివ్వండి, రేపు రాబోయే ప్రభుత్వాలు కానివ్వండి, పోలీసులు కొట్టడం అనేది తప్పు. గతంలో కూడా మనం చూసాం, పోలీసులు ఇలా దౌర్జన్యాలకి పాల్పడిన ఘటనలు మనం ఎన్నో చూసాం. ఇక్కడ తెనాలిలో జరిగింది కూడా అదే. నేను కేవలం పోలీసులు చేసిన చర్యను మాత్రమే తప్పుపడుతున్నాను. వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇదిగో వాళ్ళు గంజాయి తీసుకున్నారు అనే విషయాన్ని కోర్టులో నిరూపించిన తర్వాత వాళ్ళకు న్యాయస్థానాల్లో శిక్షలు వేసే విధంగా ఉండాలి. మోకాల మీద తొక్కి కొట్టడం, మళ్ళీ వాళ్ళని తన్నడం, ఇది ఖచ్చితంగా అమానుష్యమైన చర్య అవుతుంది, మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది.
ఎటువంటి నేరస్తుల విషయంలోనైనప్పటికీ కూడా. రెడ్డన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి రెడ్డన్ గారితో మాట్లాడదాం. రెడ్డన్ గారు నమస్తే అండి. నమస్కారం రోహిత్. రెడ్డన్ గారు ఆ వీడియో చూసారా? చూశాను. చాలా అమానవీయం. డెఫినెట్ గా ఎవరైనా పోలీసులు ఏ స్థాయి వారైనా, కానిస్టేబుల్లో, ఇన్స్పెక్టర్లో, ఎస్పీలో ఎవరైనా కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా దురహంకారంగా భావిస్తారు. డెఫినెట్ గా ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఎందుకంటే మీకు ఏమైనా ఉంటే కేసులు పెట్టి ఒకటి కాబట్టి 10 కేసులు ఉల్లంఘన. మీరు 40 కేసుల్లో ఉన్నారు, వారంటీ తీసుకోండి. 40 కేసుల్లోనూ ఛార్జ్ షీట్ వేయండి. మీరు మంచి విట్నెసెస్ ని బాగా ప్రేరేపితం చేసి వాళ్ళ ద్వారా శిక్ష పడేటట్టు చేయండి. అంతేగాని మీరు బజార్లో నిలబెట్టి వాళ్ళు అసహాయులుగా ఉన్నప్పుడు కొట్టడం ఏమిటది? మీరు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు ఇంకా ఏమైనా వేరే కేసులు ఏమైనా ఉంటే సక్రమ పద్ధతిలో ఇంట్రాగేషన్ చేసి వాళ్ళపైన ఇంకా 4 కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, కోర్టుకు పంపించండి. మరీ గంజాయి కేసుల్లో ఇంకో విషయం వీళ్ళకి తెలియని వ్యవహారం ఏమంటే, వీళ్ళు గంజాయి విక్రేతలుగా ఉంటే ఆ కేసులు కూడా పెట్టచ్చు. అదేవిధంగా నార్కోటిక్స్ కేసెస్ లో అన్నిట్లో కూడా వీళ్ళు పోలీస్ ఆఫీసర్ అనుకుంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ప్రాపర్టీని కూడా కాన్ఫిస్కేట్ చేయొచ్చు. వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం కూడా కాన్ఫిస్కేట్ చేసి ఒకవేళ వాళ్ళు ఈ నార్కోటిక్ డ్రగ్గులు సప్లయర్ గా ఉండి డబ్బు సంపాదిస్తున్నారు అనుకుంటే వాళ్ళ ప్రాపర్టీస్ కూడా సీజ్ చేయొచ్చు. అంత అధికారం ఉంది. మరి బజార్లో నిలబెట్టి కొట్టే తప్పు కదా, అది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా ఇది ఎవరు హర్షించరు. మీకు చట్ట ప్రకారం మీకు తీసుకునే చర్యలు ప్రభుత్వం కల్పించింది, చట్టం మీకు కల్పించింది. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని వేరే వాళ్ళని దండించాలా, శిక్షించాలా అంటే ఎవరు హర్షించరు. వేరే విధంగా కొందరు అనుకున్నా అరే మంచి పని చేసినారు, పోలీసుల పైన తిరగబడిన వాళ్ళు కొట్టారు, ఎవరికైనా గుణపాఠం అంటే తప్పు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా నేరము, తప్పు, మంచి పద్ధతి కాదు. డెఫినెట్ గా వాళ్ళు పోలీసులు అక్కడ ఏ సంకేతం ఇవ్వాలనుకున్నారు? నిజానికి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇలా కొడతారు అనే ఆడియో, వీడియో, సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయండి స్టేషన్స్ లో అన్నారు. ఎందుకంటే కొడతారు, కనీసం వాళ్ళు మాట్లాడిన అందులో వినబడతాయి. కానీ బహిరంగంగా రోడ్డు పైన కొట్టారు అంటే ఏమనుకోవాలి అసలు? డెఫినెట్ గా ఇది చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన వ్యవహారమే, తప్పది. ఎందుకనే వాళ్ళ నేరస్తులు నేరం చేశారు, పోలీసులను కొట్టారో లేకపోతే అధికారులను కొట్టారో ఇంకొకళ్ళని కొట్టారో, మీరు ఉంటే చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్